ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 10-11-2025 ప్రొద్దున పాఠము. పూర్వ తేదీ 14/6/1968. గారాబ పిల్లలు, మీరెప్పుడు కూడా ఏడవరాదు. కేవలము ద్వాపర కలియుగాల్లోనే ఏడుస్తారు. సత్యయుగంలో ఎవరు ఏడవరు. అంతిమ సమయంలో ఏడవడానికి కూడా ఎవరికి తీరిక దొరకదు. కనీసము హాయ్ రామ్ అని కూడా చెప్పరు. వినాశనం ఎలా జరుగుతుంది అంటే ఆ సమయంలో దుఃఖము లభించదు. అదేవిధంగా ఆసుపత్రులు ఇంకేవి కూడా ఉండవు. అలా జరగాల్సి ఉంది. తండ్రి మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. అందువల్ల తండ్రి మీద మనకు ప్రేమ ఉండాలి. సోదర సోదరుల మధ్య ప్రేమ ఉండడం మంచిదే. మనమంతా కూడా ఒక తండ్రి పిల్లలము, సోదర సోదరులము. కానీ పావనంగా తయారు చేసేవారు తండ్రి ఒక్కరే. అందువల్ల పిల్లలందరి ప్రేమ ఒక తండ్రి మీదనే కొనసాగాలి. తండ్రి తెలియచేస్తున్నారు, నన్ను నిరంతరం స్మృతి చేయండి. ఇది చాలా మంచి విషయం కదా. మీరు సోదర సోదరులే. క్షీరఖండము వస్తుంది. ఒకే తండ్రి యొక్క పిల్లలు. ఆత్మలోనే ఇంత ప్రేమ దాగి ఉంది. దేవతా పదవి పొందిన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కూడా కొనసాగుతుంది. మేము సోదర సోదరులము. తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రి అన్న పదము చాలా అపురూపమైనది. ఎవరైతే అర్థం చేసుకోగలరో వారే దీనిని అర్థం చేసుకుంటారు. ఇది ఒక పాఠశాల, అదేవిధంగా పెద్ద యూనివర్సిటీ. తండ్రి పిల్లలందరికీ దృష్టిని లేదా స్మృతిని ఇస్తారు. బేహద్ యొక్క తండ్రి పూర్తి ప్రపంచానికి, మనుష్య మాతృలందరికీ తన స్మృతిని తెలియచేస్తారు. ఇదంతా కూడా తండ్రి యొక్క ప్రపంచమే. కొత్త ప్రపంచమైనా లేదా పాత ప్రపంచమైనా, కొత్త ప్రపంచమైన తండ్రిదే, పాత ప్రపంచమైన తండ్రిదే. ఈ ప్రపంచమంతా కూడా తండ్రికి చెందిందే. అది కొత్తదైనా పాతదైనా. ఒకవేళ కొత్త ప్రపంచం తండ్రిదైనట్లయితే పాత ప్రపంచం వారిది కాదా? తండ్రి అందరినీ పావనంగా తయారు చేస్తున్నారు. ఈ పాత ప్రపంచం కూడా నాదే అని చెబుతున్నారు. నేను మొత్తం ప్రపంచానికి యజమానిని. అది కొత్త ప్రపంచమైనా కావచ్చు. నేను కొత్త ప్రపంచంలో రాజ్యం చేయకపోవచ్చు, కానీ అది నాకు సంబంధించిన రాజ్యమే. నా పిల్లలు ఇంత పెద్దటి ఇంటిలో సుఖంగా జీవిస్తారు. ఆ తర్వాత దుఃఖాన్ని పొందుతారు. ఇదంతా కూడా ఒక ఆట లాంటిది. ఇది బేహద్ యొక్క ప్రపంచము. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఇంటి లాంటిది, పెద్ద సమూహము. తండ్రికి తెలుసు, మా ఇంటిలో చాలామంది పిల్లలు ఉన్నారు. మొత్తం ప్రపంచాన్ని చూస్తారు. అందరూ కూడా చైతన్యవంతులే. పిల్లలందరూ ఈ సమయంలో దుఃఖితులుగా ఉన్నారు. అందువలనే పిలుస్తారు, ఓ తండ్రి, మమ్మల్ని ఈ చీచి దుఃఖ ప్రపంచం నుంచి శాంతి ప్రపంచంలోకి తీసుకువెళ్ళమని కోరుతారు. తండ్రినే పిలుస్తారు. దేవతలను ఎవరు కూడా పిలవరు. తండ్రి కాకుండా మరి ఎవరు కూడా శాంతిని ఇవ్వలేరు. వారు అందరి తండ్రి. వారికి ప్రపంచం అందరి గురించి ఆలోచన ఉంటుంది. బేహద్ యొక్క ఇల్లు అది. తండ్రికి తెలుసు, ఈ బేహద్ యొక్క ఇంటిలో పిల్లలందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందుకే చెప్తారు కదా, శాంతి దేవ సుఖదేవ అని. రెండు విషయాలు కోరుకుంటారు. పిల్లలకు తెలుసు, మేము బేహద్ యొక్క తండ్రి ద్వారా సుఖాన్ని, వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రి వచ్చి మమ్మల్ని సుఖదేవతగా, శాంతి దేవతగా తయారు చేస్తున్నారు. మిగతా వారు ఎవరు కూడా సుఖాన్ని, శాంతిని ఇవ్వలేరు. తండ్రికి మన మీద దయ కలుగుతుంది. ఆయన అనంతమైన తండ్రి. మీకు తెలుసు, ఆ తండ్రి యొక్క పిల్లలము ఒకప్పుడు సుఖంగా ఉండేవారమే. ఎప్పుడైతే పవిత్రంగా ఉన్నామో, పవిత్రంగా మారిపోయిన తర్వాత దుఃఖితులుగా అయిపోయాము. కామచిత పైన కూర్చోవడం ద్వారా ఆ విధంగా మారిపోయాము. ముఖ్యమైన విషయము, తండ్రిని మర్చిపోతారు. ఏ తండ్రి అయితే ఉన్నతోన్నతంగా తయారు చేసి పదవిని ఇచ్చారో వారిని మర్చిపోతారు. ఈ విధంగా ఒక పాటను కూడా పాడతారు, మీరు మా తల్లిదండ్రి, మేము మీ పిల్లలము. ఇలాంటి పాట ఇప్పుడు వారి నుంచి తిరిగి తీసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఇప్పుడు దుఃఖం యొక్క ప్రపంచంలో ఉన్నాము. ఇదంతా కూడా తమోప్రధానమైన ప్రపంచము. వేసే సాగరంలో మునకలు వేస్తూ వేస్తూ ఇలా అయిపోయాము. ఏమీ అర్థం చేసుకోలేకపోయాము. మీకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇదంతా కూడా రౌరవ నరకము. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి పిల్లల్ని అడుగుతున్నారు, మీరు ఇప్పుడు నరకవాసులా
లేదా స్వర్గవాసుల? ఎవరైనా మరణిస్తే ఏమని చెబుతారు? స్వర్గస్థులయ్యారని చెప్తారు. అంటే దుఃఖం నుంచి దూరంగా అయిపోయారని అన్నమాట. అలాంటప్పుడు నరకం యొక్క వస్తువులు ఎందుకు తినిపిస్తారు? ఈ మాత్రం కూడా బుద్ధి లేకుండా పోయింది. పూర్తిగా మందబుద్ధి గలవారిగా అయిపోయారు. తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. మీ పిల్లలకు రాజయోగాలు నేర్పిస్తున్నారు. భారతవాసులు ఎంత ఉన్నతమైన వారో, ఇప్పుడు ఎంత పేదవారుగా అయిపోయారు. ఒకరి జీవిత చరిత్రలో మరొకరి పేరును వేసేశారు. ఇదంతా కూడా తెలివి తక్కువ పని అంటారు కదా, వ్యాస భగవానుడు అతనే ఈ పని చేశారు. ఇదంతా కూడా డ్రామాలో ఇమిడి ఉంది. తప్పకుండా తప్పు జరగాల్సిందే. అప్పుడే భక్తి మార్గము కొనసాగుతుంది. ఆ తర్వాత కిందికి దిగుతూ వస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. నాలోనే ఈ జ్ఞానము ఉంది. నేను జ్ఞానసాగరుడను, శాస్త్రాల యొక్క అథారిటీ అని చెబుతారు. కానీ వారు కూడా ఆత్మనే. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఇంత రాతిబుద్ధి వారిగా అయిపోయారు అన్ని ధర్మాల్లోని మనుష్యులు. ఎవరికి ఏం తెలియదు, వారికి ఏమి తెలియదు. తండ్రి గురించి ఏమీ తెలియదు. తండ్రి యొక్క చిరునామా ఏమీ తెలియదు. వారు ఎవరైనా కానివ్వండి, ఎందుకు వారిని నింద చేస్తారు? అన్నిటికంటే పెద్ద నింద ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పడం. తాబేలు అవతారము, మత్స్య అవతారము, వరాహ అవతారము, ఇలా రాళ్లల్లో రప్పల్లో కూడా ఉన్నారని చెప్పారు. అన్ని ధర్మాలు తయారయ్యాయి. ఆ తర్వాత అన్ని ధర్మాలు కూడా వినాశనం జరుగుతాయి. ఒకే ఒక సత్యమైన ధర్మము స్థాపన అవుతుంది. ఈ సమయంలో అందరూ అధర్మానికి చెందిన వారిగా అయిపోయారు. నన్ను ఎంతగా నింద చేశారు. తండ్రి ఎవరైతే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారినే రాయిరాపోల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. వ్యాస భగవానుడు ఏదో రాశారు. మనుషులకు దీని గురించి ఏమీ తెలియదు. పూర్తిగా అనాథలుగా అయిపోయారు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. తండ్రి బేహద్ యొక్క విషయాలను తెలియచేస్తున్నారు. పరస్పరం కలహించుకోవడం ద్వారా పేదవారిగా అయిపోయారు. తండ్రి రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమాల గురించి వారు తప్ప ఎవరు చెప్పలేరు. తండ్రి రచయిత తమ యొక్క రచన యొక్క ఆది మధ్య అంతిమాల రహస్యాలను తెలియచేస్తారు. భగవంతుడు రచయిత ఆది మధ్య అంతిమాల గురించి వారికి తెలుసు. మనుషులెవరూ వారిని తెలుసుకోలేదు. ఇన్ని వేదశాస్త్రాలు చదువుతారు కదా, తెలుసుకున్నది శూన్యం. రాళ్లల్లో, రప్పల్లో, పిల్లిలో, కుక్కలో ఈశ్వరుడు ఉన్నారని చెబుతారు. ఈశ్వరుడు కుక్క, పిల్లిలో ఉన్నట్లయితే మరే అవి మీ తల్లిదండ్రులు అయినట్లే కదా. మీ శాస్త్రాల్లో ఇలా చెప్పారు. తాబేలు మత్స్యావతారము, వరాహావతారం అని చెబుతారు. పైనుంచి కిందికి వచ్చినప్పుడు తప్పకుండా శరీరాన్ని ధారణ చేయవలసిందే. అంతేకాని తమ వెంట తాబేలునో చేపనో తీసుకుని రారు. ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. మనుషులు తమో ప్రధానంగా అయిపోయారు. వారితో పాటే జంతువులు మిగతావన్నీ కూడా తమో ప్రధానంగా మారిపోయాయి. దుఃఖంగా మారిపోయింది. మనుషులు సతోప్రధానంగా ఉన్నప్పుడు అందరూ సుఖంగా ఉండేవారు. ఏ విధంగా మనుషులు ఉంటారో ఆ విధంగా ఫర్నిచర్ ఉంటుంది. ధనవంతుల దగ్గర ఫర్నిచర్ చాలా మంచిది ఉంటుంది. మీరు సుఖమయ విశ్వానికి యజమానులుగా అవుతారు. సుఖాన్ని ఇచ్చే ప్రతి వస్తువు కూడా మీ దగ్గర ఉంటుంది. దుఃఖాన్ని ఇచ్చే వస్తువు ఏది అక్కడ ఉండదు. ఇది నరకము, మురికి ప్రపంచము. మనుషులకు సిగ్గనిపించదు. అందరూ భగవంతుడేనని చెప్పేస్తారు. తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు, భగవంతుడు ఒక్కరే. వారే పతిత పావనులు, స్వర్గం యొక్క స్థాపకులు. దేవతలకు కూడా మహిమ గలదు. సర్వగుణ సంపన్నులు. దేవాలయాల్లోకి వెళ్ళి దేవతల యొక్క మహిమ చేస్తారు. తమని తాము నిందించుకుంటారు. ఎందుకంటే అందరూ అపవిత్రులుగా, భ్రష్టాచారులుగా అయిపోయారు. సన్యాసులు ఎవరైనా కావచ్చు, శంకరాచార్యులు కావచ్చు, ఎవరైనా కూడా భ్రష్టాచారం ద్వారానే జన్మ తీసుకున్నారు. ఇదంతా కూడా భ్రష్టాచార ప్రపంచం అని చెప్పవచ్చు. నరక ప్రపంచము, శ్రేష్టాచారి స్వర్గ ప్రపంచము లక్ష్మీనారాయణులది. వారికి అందరూ పూజలు చేస్తారు. సన్యాసులు పెద్దగా అయ్యేంత వరకు కూడా భక్తి చేస్తారు. మీది బేహద్ యొక్క సన్యాసము. బేహద్ యొక్క తండ్రి వచ్చి బేహద్ సన్యాసాన్ని నేర్పిస్తారు. అది హఠయోగము, హద్దు యొక్క సన్యాసము. ఆ ధర్మము భిన్నమైంది. తండ్రి చెప్తున్నారు, మీ యొక్క ధర్మాన్ని మర్చిపోయి ఎన్నో ధర్మాల్లోకి చేరిపోయారు. భారతదేశం యొక్క పేరును హిందుస్థాన్గా పిలిచారు. తద్వారానే హిందూ ధర్మం అని పేరు వచ్చింది. వాస్తవంలో హిందూ ధర్మం అనేది ఏది లేదు. దానిని ఎవరు స్థాపన చేశారు?
మనుషుల యొక్క ధర్మాలు ప్రధానమైనవి దేవీ దేవతలు, ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్, ఇవి మాత్రమే. ఈ విషయాలు ఎవరికి తెలియదు. అందుకే తుచ్చ బుద్ధి అని అంటారు. స్వచ్ఛమైన బుద్ధిని తయారు చేసే తండ్రి గురించి ఏమి తెలుసుకోలేరు. పూర్తిగా తుచ్చబుద్ధిగా అయిపోయారు. పారస బుద్ధి నుండి రాతి బుద్ధి గల వారిగా దేవతలే అవుతారు. ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక ద్వీపము. దానిపై రావణుని రాజ్యం కొనసాగుతోంది. రావణుని చూశారా? వారిని క్షణక్షణం దగ్ధం చేస్తారు. వారు పాత శత్రువు. ఈ విషయాన్ని కూడా తెలుసుకోలేరు. ఎందుకు వారిని దగ్ధం చేస్తున్నామని అర్థం చేసుకోవాలి కదా, ఇదంతా ఎందుకు అని. ఇది ఎప్పటి నుంచి దగ్ధం చేస్తూ వచ్చారు మళ్ళీ చెప్పేస్తారు, పరంపర నుంచి. దానికి కూడా ఒక లెక్క ఉంటుంది కదా. తెలివిహీనులే దీన్ని తెలుసుకోలేరు. శూద్ర బుద్ధి వారికి ఏం తెలుస్తుంది? మీరు బ్రహ్మ యొక్క పిల్లలు. మీరు ఎవరి పిల్లలు అని అడిగితే మేము బ్రహ్మ యొక్క సంతానం అని చెప్పండి. బ్రహ్మ ఎవరి సంతానం అంటే శివబాబా యొక్క సంతానం. వారికి మేము మనమలము మనమరాళ్ళము అని చెప్పండి. ఆత్మలందరూ కూడా వారి యొక్క పిల్లలే. శరీరంలోకి వచ్చిన తర్వాత వారి పిల్లలుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. ఇంతమంది ప్రజలను ఎలా రచిస్తారు? ఈ విషయాలు కూడా మీకు తెలుసు. శివబాబా దత్తత తీసుకుంటారు. తద్వారా బ్రహ్మ తండ్రి అయ్యారు, మాత కూడా అయ్యారు. దత్తత తీసుకోవడానికి తల్లిదండ్రులు ఇరువురు కావాలి. శివబాబా బ్రహ్మబాబా ద్వారా దత్తత తీసుకుంటారు. పురుషుడు కూడా కావాలి. ఎక్కడైతే బ్రహ్మపుత్ర నది సాగరంలో కలుస్తుందో అక్కడ మేళ జరగాలి. అలాంటి సంగమం వద్ద మేళ జరగాల్సి ఉంది. ఇది కూడా మేళ. ఇక్కడ బ్రహ్మ కూర్చుని ఉన్నారు. మీకు తెలుసు, వారు తండ్రి తల్లి. వారు పురుషుడైన కారణం చేత మమ్మాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాతలని మీరు సంభాలన చేయమని చెప్పడం జరిగింది. పురుషులు గురువులుగా మారిపోయి పూర్తిగా మునిగిపోయేలా చేశారు. అందరినీ బలహీనంగా తయారు చేశారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను మీకు సద్గతిని ఇస్తాను. మరి దుర్గతిని ఎవరిస్తారు? ఈరోజు గురువులు కూడా పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ అంతా కూడా హింసతో నిమగ్నమైపోయింది. దీనిని కామహింస అని చెబుతారు. ఇక్కడ డబల్ హింసకులుగా మారిపోయారు. మీరు డబల్ అహింసకులు. అక్కడ రావణుడు ఉండరు. భక్తి ద్వారానే రాత్రి ఏర్పడుతుంది, జ్ఞానం ద్వారా పగలు ఏర్పడుతుంది. జ్ఞానసాగరుడు తండ్రి మాత్రమే వారి గురించి తెలియచేస్తారు. వారినే అంటారు సర్వవ్యాపి అని. ఇలాంటి తెలివిహీనులు ఎవరు ఉండరు. జంతువుల కంటే కూడా దిగజారిపోయారు. తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు, పిల్లలకు అర్థం చేయిస్తారు. శివ భగవాన్ వచ్చ శివ జయంతి నిర్వహిస్తారు కదా, అలాంటప్పుడు వారు తప్పకుండా వచ్చి ఉండాలి. నేను ప్రకృతి యొక్క ఆధారం తీసుకోవాల్సి ఉంటుందని అంటారు. చిన్నపిల్లవాడిని ఆధారం చేసుకోలేను. కృష్ణుడు బాలకుడు. నేను వారి యొక్క అంతిమ జన్మలో వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తాను. వానప్రస్థ అవస్థలోనే మనుషులు దేవుడిని, భగవంతుడిని స్మృతి చేస్తారు, గురువుల్ని పూజిస్తారు. అంటే భగవంతుడి గురించి తెలియదు, అంటే భగవంతుడిని తెలుసుకోలేదన్నమాటే. అప్పుడే తండ్రి తెలియచేస్తున్నారు, యథా యథా హి ధర్మస్య. నేను భారతదేశంలోనే వస్తాను. భారతదేశం యొక్క మహిమ అపారమైనది. మనుషులకు అహంకారం ఉంటుంది. చూడండి, నేను ఫలానా ఫలానా అని. తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు, ఆత్మ అభిమానులుగా తయారు చేస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు. ఆత్మీయ తండ్రి మీ సన్ముఖంలో కూర్చుండి అన్ని రహస్యాలను తెలియచేస్తున్నారు. ఇది పాత ప్రపంచము, సత్యయుగము కొత్త ప్రపంచము. సత్యయుగములో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇదంతా కూడా 5000 సంవత్సరాల మాట. శాస్త్రాలలో అమాయకుడైన వ్యాస భగవానుడు ఈ విధంగా రాసేశారు. కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలుగా పేర్కొన్నారు. కల్పం యొక్క ఆయుష్ను చాలా పెద్దదిగా చేశారు. వాస్తవంగా కల్పములో 5000 సంవత్సరాలు ఉంటాయి. మనుష్యులు కుంభకర్ణుని నిద్రలో ఉన్నారు. ఈ అజ్ఞానం ఎవరిచ్చారు? గురువులు ఇచ్చారు. గురువులు ఎక్కడ తెలుసుకున్నారు? శాస్త్రాల ద్వారా. శాస్త్రాలు ఎవరు రాశారు? వ్యాస భగవానుడు. శాస్త్రాలు చదవడం ద్వారా దుర్గతినే పొందుతారు. వేద శాస్త్రాలను వాహనాల్లో ఎక్కించుకొని తిరుగుతారు. సొంతంగా తమకు తామే ఆ పుస్తకాల వాహనాలను ఎద్దుల వలె లాగుతారు. ఏ శాస్త్రాల ద్వారా అయితే దుర్గతి పొందారో ఆ శాస్త్రాలనే త్రిప్పుతారు. ఇవన్నీ కొత్త విషయాలు విని మనల్ని దూషిస్తారు. అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు, నేను
పిల్లలతో మాత్రమే మాట్లాడతాను, పిల్లలు మాత్రమే నాకు తెలుసు. మిగతా వారంతా కూడా అడవిలోని జంతువులు లేదా కోతులు లాంటి వారు. వీరందరికీ సద్గతిని ఇస్తాను. దూషించే వారిలో మీరు నెంబర్ 1లో ఉన్నారు. భక్తిని కూడా మీరే ప్రారంభించారు. నన్నే దెబ్బ కొట్టారు. తండ్రి మిమ్మల్ని పూజలుగా తయారు చేశారు. మీరు పూజారులుగా తయారయ్యి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఒక ఆట. కొద్దిమంది సున్నిత మనస్కులు ఉంటారు. ఆటను చూసి ఏడుస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఎవరైతే ఏడుస్తారో వాళ్ళు కోల్పోయినట్లే. సంగమ యుగము ఏడ్చే యుగం కాదు. సంగమ యుగంలో ఏడవకూడదు. ఇక్కడ తండ్రి తెలియచేస్తున్నారు, ఏడవరాదు. ద్వాపర కలియుగాల్లో ఏడుస్తారు. సత్యయుగంలో ఎవరు కూడా ఏడవరు. అంతిమ సమయంలో ఎవరికి ఏడవడానికి ఖాళీ సమయం దొరకదు. అనుకోకుండా మరణిస్తారు. హాయ్ రామ్ అని కూడా చెప్పేవారు ఉండరు. వినాశనం ఎలా జరుగుతుందంటే దుఃఖం అనుభవించకుండానే జరిగిపోతుంది. అక్కడ ఆసుపత్రులు ఉండవు. ఆ విధంగా జరుగుతుంది. తండ్రి తెలియచేస్తున్నారు, రాతి బుద్ధివారిగా మహాన్ మూర్ఖులుగా అయిపోయారు. ఏది తెలుసుకోలేరు. కోతుల కంటే కూడా దిగజారిపోయారు. అతిపెద్ద కోతిగా మీరే అవుతారు. మీ వానరులను నేను రావణునిపై విజయాన్ని సాధించేలా చేస్తాను. రావణునిపై ఎలా విజయం సాధించాలో ఉపాయం చెప్తారు. సీతలందరినీ రావణుని యొక్క చెర నుంచి విడిపిస్తారు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఈ జ్ఞానం తప్ప మిగతాదంతా కూడా 100% మూర్ఖమైనది. 100% కంటే ఇంకెక్కువ ఏదైనా ఉంటే అది కూడా చెప్పండి. వారి యొక్క ముఖము మనుషుల వలె ఉన్నప్పటికీ లక్షణాలు కోతుల వలె ఉన్నాయి. మనుషులే అయినప్పటికీ బుద్ధి కోతిలాగా అయిపోయింది. అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు, భగవాను వాచ, చెడు వినవద్దు, చెడు చూడవద్దు. భక్తి మార్గం యొక్క మాటలు వినడం ద్వారా దుర్గతిలోకి వచ్చేశారు. ఎవరైనా హాయ్ రామ్ అని చెబితే వాళ్ళకి బదులు ఇవ్వండి. మీరు ఎవరిని రాముడని అంటున్నారు? గాంధీ చేతిలో గీత ఉంది, కానీ చంద్రవంశీ రాముడిని స్మృతి చేస్తారు. గీత సూర్యవంశీకి సంబంధించినది. రామరాజ్యాన్ని భగవంతుడు ఒకరే స్థాపన చేస్తారు. మనుషులు ఏం చేయగలరు? ఇప్పుడు శ్రీమతం మీకు లభిస్తుంది, శ్రేష్టంగా తయారవుతారు. ఇక్కడ శ్రీశ్రీ టైటిల్ అందరూ తీసుకున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. వాయుమండలము చాలా శుద్ధంగా అవుతుంది. ఇదంతా కూడా గెలుపు ఓటమిల ఆట. ఈ విషయాలను తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన పిల్లలకు రూహానీ బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయత. నమస్తే. వరదానం సమజ్దార్ భవ. మన వాక్కులో శక్తి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనసు ద్వారా శక్తిశాలిగా ఉంటామో అప్పుడు. మన మాటలు పండితునిలాగా అవుతాయి. చిలుక పలుకుల్లాగా చెప్పింది చెబుతారు. జ్ఞానం అంటేనే అర్థం చేసుకోవడం. అర్థం చేసుకొని సేవ చేస్తేనే సఫలత లభిస్తుంది. అర్థం చేసుకున్న పిల్లలు మనస వాచ కర్మణ ద్వారా సేవ చేస్తారు. ఓం నమః శివాయ.